కర్ణాటక గవర్నమెంట్ ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు. వీళ్ళు ఇప్పుడు అందరూ కలిసి కేంద్రం అనే ఒక నియంతృత్వానికి వ్యతిరేకంగా డీలిమిటేషన్ జరిగితే మాకు చాలా హక్కులు కోల్పోతాం అని మాట్లాడతారు. మనం వింటాం. చాలా ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది ఆ నినాదం కూడా. తర్వాత వీళ్ళు అధికారంలోకి వస్తారు. వచ్చినాక 7వ హామీ అని కూడా స్వేచ్ఛానంటారు. నిన్న అసెంబ్లీలో ఈ చర్చ కూడా జరిగింది. స్వేచ్ఛను హరిస్తున్నారని 10 ఏళ్ల పాటు రిప్రజెంట్ చేసిన హరీష్ రావు గారు అంటే స్వేచ్ఛ గురించి మీరా మాట్లాడేదని బట్టి విక్రమార్క వీళ్ళవి 15 నెలల పరిపాలన. ఈ 15 నెలల పరిపాలనలో మనం ఏదైతే చూడకూడదో చాలా చూస్తాం. చివరికి జర్నలిస్టులు గుడ్డలు లేకుండా తిరగాల్సి వస్తుందనే హెచ్చరిక కూడా అసెంబ్లీ సాక్షిగా విన్నాం. ఇవన్నీ జరుగుతున్న క్రమం అంతా కూడా ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇవాళ యూనివర్సిటీలో వచ్చిన దానికి కారణం ఏమిటంటే యూనివర్సిటీల సమస్యలు పరిష్కరించలేదు కాదు. యూనివర్సిటీలు చక్కగా ఇంత దూరానికి వస్తుంది. 70% ప్రొఫెసర్లు లేని యూనివర్సిటీ. 12 యూనివర్సిటీలలో 70% ప్రొఫెసర్లు లేరు. అసలు రెగ్యులర్ ప్రొఫెసర్లే లేరు. ఏదో మా కాలేజీలో ఆర్ట్స్ కాలేజీ పోయి సోషియాలజీ డిపార్ట్మెంట్ పోయి ఒకసారి ఇట్లా చూసి వచ్చినాం. కె శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. అది నిజానికి అట్లా అనకూడదు. చదువుకున్నది, జ్ఞానం ఇచ్చింది, గౌరవం ఇచ్చింది, ఉద్యోగం ఇచ్చింది, చైతన్యం ఇచ్చింది, బతుకునిచ్చింది ఆర్ట్స్ కాలేజ్. అక్కడ అనకూడదు. మళ్ళీ అంటున్నాను, స్పెషాలిటీ కల్పిస్తున్నారు. ఏంది ఇది వాతావరణం, ఏంది కథ అని దుఃఖం వచ్చింది. అదే దుఃఖంతో మాట్లాడుతున్నాను నేను. ఆ గవర్నమెంట్లో అయినా ఈ గవర్నమెంట్లో అయినా ఒకటే, ప్రజాస్వామ్యానికి గవర్నమెంట్లకు పడదు. ప్రజాస్వామ్యం అంటారా సరిపడదు. ఇప్పుడు జరుగుతున్నదే. దీంట్లో స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక సంస్థకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్న ఆయన విడుదల చేసిన సర్కులర్ అయినా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం భిన్నంగా ఏమీ లేదు. అది ప్రజాస్వామ్య స్వేచ్ఛ 12 ప్రజాస్వామ్య స్వేచ్ఛను